బాయ్. నవదీప్ మాటలు సరదాగానే ఉన్నా పిల్లలకు అయిపోతున్న అలవాటు, యువతకి నిరంతరం కాంపిటీషన్, పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ యాప్స్, ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ నేర్చుకుంటేనే కానీ పిల్లలతో లేకపోతే తమ వయసు ఉన్న వాళ్ళతో రేస్లో ఉంటాము అనుకుని వస్తున్నారు. కానీ ఈ టెక్ వల్ల జీవితం సింప్లిఫై అయ్యిందా? నిజానికి టెక్ వచ్చింది సింప్లిఫై చేయడానికే కదా, లేక ఓవర్ కాంప్లికేట్ అయిందా? ఈ మార్పులు ప్రగతి వైపేనా, లేక పరిగెట్టే ప్రయత్నంలో వస్తున్న యాంగ్జైటీనా? కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా మీరు చెప్పండి. ఇక మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతుంది. ఏఐ వల్ల చాలా పనులు సులభంగా అవుతున్నాయి, వేగంగా అవుతున్నాయి, ఖర్చు కూడా తగ్గుతుంది. అందువల్ల చాలా ఇండస్ట్రీస్ లో రెగ్యులర్ గా జరిగే పనుల్లో ఏఐని ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. చాలా వరకు మనుషులను ఏఐ రీప్లేస్ చేసేస్తుంది. దానివల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. టెలి మార్కెటర్స్, క్యాషియర్స్, ట్రావెల్ ఏజెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్, ఇలా చాలా ఉద్యోగాలు రానున్న 10 ఏళ్లలో కనుమరుగైపోతాయి. భవిష్యత్తులో తమ ఈ టాపిక్ మీద డీపర్ అనాలిసిస్ ఇవ్వటానికి మనతో పాటు ఉన్నారు మాన్యం సొల్యూషన్స్ డైరెక్టర్ రామ్ గారు. గత 2 దశాబ్దాలుగా టెక్ అండ్ గ్యాడ్జెట్స్ వరల్డ్లో ఇన్నోవేషన్స్ని ముందుకు తీసుకొస్తూ కార్పొరేట్స్కి ఈ ఇన్నోవేషన్స్ని దగ్గర చేస్తూ మార్పుని దగ్గరగా చూస్తున్న ఒక రియలిస్ట్. సో స్క్రీన్స్ పెంచిన ఈ జనరేషన్లో టెక్నాలజీ మనకి ఉపయోగపడుతోందా, లేకపోతే ఆయన అనాలిసిస్లో తెలుసుకున్నది ఏంటి, ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. వెల్కమ్ సార్. సో ఇప్పుడు మనం చూసినట్టు చాలా సరదాగా నవ్వుకున్నాం, కానీ నిజానికి ఇట్లా ఫ్రెండ్షిప్స్ దూరం అవటం, లేకపోతే ఏఐ దగ్గర అవటం, ఇలా అంటే ఒక ఫ్రెండ్ని రిప్లేస్ చేశాడు. మనకి నవ్వుకోవడానికి ఉన్న అది రియల్ సిచ్యువేషన్. సో అసలు హ్యూమన్స్ని ఈ ఏఐ రిప్లేస్ చేయగలుగుతుంది అంటారా? అంటే ఏఐ అంటే ఇట్స్ అ టెక్నాలజీ అండి. వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఒక మిత్ నేను ఇక్కడ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా. మారిపోతున్నాయని మనం చాలామంది అనుకుంటున్నాం, కానీ మీరు చూస్తే 1980s ఈ ట్రెండ్ మొదలైంది. నన్ను అడిగితే బ్యాంకింగ్ సిస్టంలో MICR అని ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. అప్పటి వరకు చెక్ ఎలా పాస్ అయ్యేవంటే మాన్యువల్గా క్లియర్ అయ్యేవి. MICR మన ఏంటంటే 9 digit కోడ్ ఉంటుంది మన చెక్ లీఫ్ మీద. దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1980. అండ్ ఇన్ మిడ్ 1990s approximately we were introduced to something called as electronic fund transfer in the banking system. Ivanni kotta concepts manaki even then. It is not that only now technology is disrupting jobs. Then around 1996 one of the leading banks private sector lo vallu electronic banking net banking ane oka concept ni తీసుకురావడం జరిగింది. And మనం మీకు చిన్నప్పుడు when you would have accompanied your parents to the bank, you would have remembered మనం పాస్బుక్స్ తీసుకెళ్ళి వాటిని అప్డేట్ చేయడము, దాంట్లో ఎంత పేరెంట్స్ యూస్ టు టేక్ ఫైనాన్షియల్ డిసిషన్స్. బట్ ఇప్పుడు అవన్నీ మనకు అన్నీ ఆన్లైన్ అవుతున్నాయి. ATMs హ్యావ్ రిప్లేస్డ్ టెల్లర్స్, రైట్? ఇప్పుడు ATMలో మనం క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు, వీ కెన్ డిపాజిట్ క్యాష్, వీ కెన్ చేంజ్ ద పాస్వర్డ్, చాలా మనం చేయొచ్చు. అండ్ మోస్ట్ డిస్రప్టివ్ ఆఫ్ ఆల్ ఈస్ ది ఇన్వెన్షన్ ఆఫ్ UPI in our country. From using it in a restaurant to buying clothes to buying a flight ticket online, we are using UPI extensively. And a common man from your lower middle class to the upper middle class is using them extensively. In fact, a lot of our neighbors are envying us for this technology. We have foreign diplomats who are coming to our country and వాళ్ళు UPI వాడి ఒక చాట్ షాప్ దగ్గర ఉండి చాట్ తిని అది వాడడము, అది ప్రచారం చేయడము, ఇది చాలా మీరు చూస్తున్నారు. సో డెఫినెట్లీ దట్ ఈస్ ద స్పేస్ దట్ వీఆర్ విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ టుడే ఇన్ ఇండియా అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. రామ్ గారు, మీరు మీ 10% అగ్రీ. ఆబ్వియస్లీ మనం టైప్ రైటర్ నుంచి కంప్యూటర్కి వచ్చాం కాబట్టి ఇక్కడ వరకు ప్రోగ్రెస్. కానీ లైక్ ఇప్పుడు ఇంత డిపెండ్ అయిపోవడం, ఇంతగా ఒక ఫ్రెండ్షిప్ని రిప్లేస్ చేయగలిగినంత, అంటే మేబీ మనుషుల ఇమోషన్స్ తగ్గిపోతున్న కాలంలో రిప్లేస్ చేయగలిగినంత ఇప్పుడు వరకు మనం జరిగిన మార్పులు చెప్పారు. ఇప్పుడు హ్యూమన్స్ని రిప్లేస్ చేసే అంత మీ ఇన్నోవేషన్స్కి వచ్చిందంటారా? డెఫినెట్గా హ్యూమన్స్ అయితే కంప్లీట్గా రిప్లేస్ చేస్తుంది అని నేను అనను. వీఆర్ గోయింగ్ దేర్, వీఆర్ హెడెడ్ దేర్.
యాజ్ ఆఫ్ నౌ మనం ఆ స్టేజ్కి వచ్చేసామా అంటే ది ఆన్సర్ ఇస్ డెఫినెట్లీ నో. బట్ దెర్ ఈస్ బీన్ అ sea change in the innovations that we are seeing around us. Technology need not only be related to IT, and it can be related to, for example, healthcare sector also. True. ఇవాళ కాలంలో డాక్టర్స్ ఆర్ డూయింగ్ రోబోటిక్ సర్జరీస్ వేర్ విచ్ వాజ్ నాట్ పాసిబుల్ ఎర్లియర్, రైట్? సో హెల్త్ కేర్లో మీరు ఇట్ కుడ్ బి. So definitely they are transforming the way we live, right? And మీరు also చూస్తే దీన్ని if it is from children to elderly people in the family, of course we know how well children use the technology, in some cases better than us, right? Elderly people కి వచ్చేసరికి ఒక మిత్ ఉండేది దట్ వాళ్ళు పెద్దవాళ్ళు వాడలేరు, వాట్సాప్ వాడలేరు, లేదంటే దే కెనాట్ యూస్ టెక్నాలజీ. సింపుల్ ఎగ్జాంపుల్ మై మదర్ అండి. I remember the first time she started using WhatsApp, she was very skeptical. ఇదేంటి, ఇది ఎలా వాడాలి ఏంటి అనేది. But now she has come to terms with it, and she has a kitty group where she posts some messages. Even now she gets stuck once in a while. కానీ హెల్ప్ తీసుకుంటుంది, నా హెల్ప్ కానీ మా ఫాదర్ హెల్ప్ కానీ. And then she kind of ensures that that task is done. MyGate యాప్ మనం ఎంతమంది వాడతాం? ఇదివరకు మనం ఒకళ్ళు ఇంటికి వస్తున్నారంటే మనం ఇంట్లో లేకపోయినా మనం బయట. సో దాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ టెక్నాలజీ హ్యాస్ మేడ్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ హెల్త్ కేర్లో